తాతగారు నమస్తే. నమస్కారం. ఏం చేస్తుంటారు? ఏం లేదు, తింటాం కూర్చోవటమే. ఏం పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4000. 4000. ఇదివరకు ఎంత వచ్చేది? ఇదివరకు 2500 కాడ నుంచి వచ్చింది నాకు. తర్వాత 1000 ఇస్తానని జగన్ ఏం చేసాడు, 500 ఇచ్చాడు. 500 ఇచ్చేది ఏంటి? 3 ఏళ్ళు చేసింది నేనే అంటున్నాడుగా. 3 ఏళ్ళు ఆ బొడ్డు చేసేది ఏముంది, అంతకు మంగళ 2500 ఇస్తుంటే ఏం చేసేది ఏముంది? ఈయన 1000 ఇస్తాను, 3 ఏళ్ళు ఇస్తానని 2500 ఇచ్చాడు. అదేంటంట. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం బాబా. ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. 18 నెలల్లో ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మంచి ఏమన్నా చేసిందా? ఏం మంచి చేయలేదంట కదా. ఆయన ఉన్నప్పుడు ఏమైనా చేశాడంటనా? ఆయనే మంచి చేశాడంట. ఏది ఆయన చేసిన మంచి ఏందో చెప్పానండి. అక్కడ మన వరదలు వచ్చినాయి మనకి. జగన్ కూడా వచ్చి పరామర్శించాడు. ఎప్పుడు అందరు పోయినారు. నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆగు 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా? సొంతంగా పంచాడంట కదా ఆయన. ఎవరికి పంచాడు? వాళ్ళకి కేడర్ రఫా అనే వాళ్ళకి పెంచాడా? వాళ్ళకి పంచాడా? లేకపోతే ఎవరికి పంచాడు? అక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నీ బట్టి విలేకరులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో పంచింది వేరా, లేకపోతే ఆయన సొంతంగా ఎవరికి పంచాడట? అంటే వాళ్ళకి బియ్యం రూపాయ వస్తు రూపాయన నేను ఇచ్చేసాను, మా నాయకులు పంచారు అంటున్నారు కదా. అదే వాళ్ళ నాయకులు పంచుకున్నారా? అదే అట్లా అయితే పర్వాలేదు. వాళ్ళ నాయకులు పంచుకుంటే ఇబ్బంది లేదు. కాదు బాబాయ్, ప్రజలకు పంచారు అంటున్నారు వాళ్ళు. కాదు, పంపించి ఆయన పంచి ఇచ్చాడా లేకపోతే ఆయన పంచుకోమన్నాడా? ఆయన పంచి ఇచ్చాడని చెబుతున్నాడు. ఎట్లా చెబుతాడు? వీళ్ళకి ఇచ్చాడు. ఆయన ఉంటే పంచి ఇచ్చింది వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. 1 తారీఖు నాడు పెన్షన్ అంటున్నారు. పెన్షన్ అన్నప్పుడు ఏదో ఒక ఊరెళ్ళి ఏదో ఒక పర్సన్ కలిసి వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి డబ్బు పెన్షన్ ఆయన చేతుల మీదుగా ఇస్తున్నాడు. అందరికి ఇవ్వకపోయినా ఒక మనిషికన్నా ఇస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు ఆయన గొప్పలు చెప్పుకోవటానికి, ఆయన ప్రచారం చేసుకోవడానికి అదంతా చేస్తున్నాడు. గొప్ప చెప్పుకోవటానికి ఏముంది? ఏమన్నా మీటింగులకు వస్తుంటే దారిలో చెట్లు కొట్టేయండి, డాబాలు పడకుండా ఏమంటానికి లేదు అని అంటున్నాడు. ఈయనకి కూడా ఏమని వస్తాడు? జనంలోకి ఏమని తిరుగుతాడు? పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాల రూపంలో 2 లక్షల. ఇప్పుడు ఎకరం పొలం ఉండదు, ఆయన బొమ్మ వేయించుకొని పుస్తకం మీద ఏంది ఆ పుస్తకం, ఆ భూమి అంతా వాడి హ్యాండ్ ఓవర్ అయిపోయేటట్టుగా నీ పేరు రిజిస్ట్రేషన్ ఏంది? నీ అయ్యదా లేకపోతే వాడి తాతదా లేకపోతే ఎవడిది? ఇక్కడ తాతలు కష్టపడి సంపాదించారు. ప్రభుత్వ భూమి కావచ్చు, పట్టాదారులు అయిపోయిన తర్వాత అది వాడు సొంతం అయిపోయింది కదా. అవును, ఆ భూమి పేరు నువ్వు పేస పుస్తకం రాపించుకొని నా పేరే ఉంటాయి పేస పుస్తకాలన్నీ. అంటే ఏంటది? అంటే ఇప్పుడు అది దాంట్లో తప్పేముంది చేస్తే అలాగా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఏకంగా మొత్తం అతను అమ్ముకుంటాను ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే కనుక అలా ఎలా అయింది? నేను 100 సంవత్సరాల నుంచి ఎవరు చేయని సర్వే నేను చేస్తున్నాను కదా అంటున్నాను. ఎవరు చేశారు 100 సంవత్సరాల నుంచి? ఎవరు ఏ ప్రభుత్వం చేయలేదంట కదా సర్వే అసలుకి. ఈయన ఏం చేశాడు అంటే అందరు భూములు ఆయన పేరు రాపించుకొని సర్వే చేయించుకుంటే సర్వే చేసినట్ట. ఇవన్నీ కాదు బాబాయ్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో సంక్షేమదారుల దగ్గర నుంచి వ్యవసాయదారులు, వ్యాపార వర్గాలు, ఆఖరికి అరటికాయల పండించే రైతుల వరకు అందరినీ మోసం చేశాడంట చంద్రబాబు నాయుడు. నిజమేనా? నిజమేనా అంటే ఇప్పుడు రైతులకు మన పంట నష్టం వచ్చింది, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇవాళ రైతుల పేరు డబ్బులు వేసాడు. అవునా? 7,000 వచ్చాయి ఆల్రెడీ. 14,000 వచ్చేసింది. 7,000 వేసాడు, ఇంకొక 7,000 వస్తాయి. ఆయన ఎప్పుడైనా చేశాడు అంటున్నా. ఇట్లా ఆయన 5 సంవత్సరాలు తుఫాన్లు వచ్చినాయి. తుఫాన్లకి పంట నష్టం అవుతానే ఉంది, రైతులు బాధలు పడుతూనే ఉంటారు. ఏ రోజుకన్నా సాయం చేసినట్టు ఎప్పుడన్నా బండియా? ఆటోలో వాళ్ళకి 10 రూపాయలు, మంగళ షాప్ వాళ్ళకి 10 రూపాయలు, చాకల వాళ్ళకి 10,000 రూపాయలు సంవత్సరానికి. ఎందుకు? వాళ్ళు బతుకుతున్నారు కదా. నీ రైతు పొలం కష్టపడి పండించి డబ్బు పెట్టుబడి పెట్టి వాళ్ళకు పోయిన రైతుకు వదిలిపెట్టి నువ్వు
ఆటోలకి ఇచ్చేది ఎందుకు 10,000? వాళ్ళు ఆటోతో రైతులను ఆదుకుంది నేనే మొట్టమొదటి మగాడిని నేనే అంటున్నాడు కదా. అంటే అటు కుదిరిద్దండి. నోటి మాటలు ఎన్నయ్యంటాను. నేను కూడా రేపు ప్రైమ్ మినిస్టర్ అవుతాను, 10 మందిలోకి వెళ్తాను. ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను దేశం ఏ ఊరన్నా అతను ఇండివిజువల్గా వచ్చి ఒక ఊళ్ళు మీటింగ్ పెట్టంగానే ఒక నగరంలో కానీ ఒక సెంటర్లో కానీ ఎప్పుడన్నా పెట్టాడంట. పెద్ద పెద్ద సభలు పెట్టాడు కదండి. ఎప్పుడు అంటే ఇటు పత్తిపాడు దగ్గర కానీ లేదంటే గుంటూరు ఇటు చుట్టుపక్కల కానీ పెట్టాడు. జనం ఎవరు రాకుండా జనానికి ఆయనకి ఇప్పుడు ఆయన ఏమన్నా అడ్డు కాడ ఆయన ఉంటే మేము ప్రేక్షకులు ఇక్కడ ఉండాలండి. ఆయన ఇచ్చినందుకు జనంలో నువ్వు కలిసి తిరిగి మమేకమై నువ్వు ఏదో ఒకటి చెబితే వాళ్ళకి అర్థమైద్ది. నువ్వేం కాకుండా నువ్వెక్కడో కూర్చొని ఏదో చెబుతాను, నేను అన్నీ చేస్తాను, మీకేం పర్వాలేదని సాయనాన్ని ముఖం కనపడదు మనకు ముంగలు కూర్చుంటే. చుట్టుపక్కల ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనిషి ఉండటానికి లేదు. అది కాదు బాబాయ్, వయస్సుడు ఇంకా ముఖ్యమంత్రి ఎందుకండి? ఇప్పుడు మీ సమస్యల మీద పోరాటం కోసమే పాదయాత్ర చేస్తానంటున్నాడుగా మరి జగన్. మాకేం సమస్యలు, మాకు అన్ని తీరుస్తున్నాడుగా. ఇప్పుడు అవసరమైనటువంటివి నీరు ఇస్తుంది. పల్నాడులో నీళ్ళు లేకపోతే ఇమ్మీడియట్గా నీకు దగ్గరుండి పని చేయించి కాలువలు నీరు పంపించాడు చంద్రబాబు. ఆయన ఆ గొల్లకమ్మకి ఒక లాక్ పోతే ఆఫ్టరాల్ ఒక లాక్ పోతే తాళం వేయది రాపోయాడు జగన్. ఏంది ఏం చేసేది? ఏందండి ఏం చేసేది? అది కాదు, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ప్రజల కోసం మాత్రం పోరాడేది ఒక వైఎస్ఆర్సీపీ అంటగా, నిజమేనా అది? ఇది అతను అనుకుంటున్నాడేమో అప్పుడేదో పిచ్చి జనం కాబట్టి ఒకసారి చూద్దామని అయితే ఒకసారి తోటి 1,00,000 కోట్లు సంపాదించుకొని కమ్మగా కూర్చొని ఆయనకి ఎందుకండి ఇప్పుడు విశాఖపట్నంలో మామూలుగా బిల్డింగ్ కట్టాడు, 700 కోట్లతోటి బిల్డింగ్ కట్టాడు. అతనికి ఏం అవసరం వచ్చిందని ప్రభుత్వం దాంట్లో కట్టడానికి? ప్రభుత్వం దానంతో కట్టడానికంటే అది ముఖ్యమంత్రి ఉండటానికి అండి. అది ముఖ్యమంత్రి ఉండటానికి 700 కోట్లు ఇల్లు ఇద్దా? వాడు మనిషి కాదా? మనకు మనిషే వాడు కూడా కాదా? అంటే సెక్యూరిటీ ఉండొద్దు. సెక్యూరిటీ పెట్టుకో. సెక్యూరిటీకి నీకు కింద కాలు నుంచి చుట్టూ దాకా అందరు సెక్యూరిటీ పట్టుకొని ఉంటారు వాళ్ళు ఎప్పుడు. సరే ఇవన్నీ కాదు బాబాయ్, ఇప్పుడు ఇదిగో ఆయన సెక్యూరిటీ అంటే ఆయన భయం ఆయనకుంటుంది. ఆయన అసలు ముఖ్యమంత్రి పదేంగా మామూలుగా జనంలోకి వచ్చి తిరగమని భయం ఉండదుగా. ఇప్పుడు అదే అంటున్నారంటగా, జనం ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డినే సీఎం అని అంటున్నారంటగా. వాడు అనుకుంటాడు ఎక్కడికి పోయినా నేనే సీఎం అని, ఎక్కడికి పోయినా నేనే సీఎం అని అనుకుంటున్నాడండి అతను అనుకుంటే అటు కుదిరితే జనంలో రావాలి. కానీ జనంలో విప్లవం రావాలా, జనంలో పేరు రావాలి, పలానా చోటుకు పోతున్నాడు, పలానా చోటు. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు నేను 29లో అవుతానంటే ఎట్ట అవుతాడు? ఈయన ఇంతవరకు ఒక పాదయాత్ర చేసి కానీ ఒకసారి లేదు. ఏది చేయాలన్నా జనం ఉండాలి చుట్టూ. వారికి ఒక 100-200 మంది. అంత భయస్తుడు అయితే ముఖ్యమంత్రి పదవి ఎందుకు సార్? ఇప్పుడు 2029లో అధికారం నాదే వచ్చింది, ఇప్పుడంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి మేము రప్ప చేస్తాము అంటున్నాడు. మరి రప్ప కొట్టడమేగా, జనాన్ని కొట్టే దాని మీద. ఇప్పుడు కొన్ని ఎలక్షన్లు గెలిచింది అంతేగా. నువ్వు రప్ప 10 మంది రౌడీలు తాగేవాళ్ళని దానికి వచ్చావు, కొట్టించావు. ఇప్పుడు మేము సామాన్య ప్రజలు ఉండము, మేము కొట్లాడుకు పోలేము. బూతులు కాడికి వెళ్తాం, మీరు 4 తగులుకొని బాగుతుంటారు. మేము ఎందుకు 20 దింగుచ్చుకొని కాళ్ళు నుగ్గించుకొని మేము ఇంటికి ఉండేవి మాకెందుకని మేము వచ్చేస్తాము. అంతేగాని ఆయన మీద అభిమానం ఉండి పొయ్యి వేసేవాడు ఎవడు ఉన్నాడు రమ్మను. ఆయన ఒక్కనే కాకిని జగను అతను సెక్యూరిటీ ఒకడు ఇద్దరు ఉండి పాదయాత్ర చేయమను, అప్పుడు తెలిసింది అతను ఎంతవరకు జనానికి చేస్తానన్నాడు, ఎంతవరకు చేశాడు. జగన్మోహన్ ఇప్పుడు బయటకు వస్తుంటేనే తట్టుకోలేకపోతున్నారు, లక్షలాదిగా జనాలు వస్తున్నారు ఎక్కడికక్కడ అంటున్నారుగా. అంత డబ్బు పెట్టి తెచ్చుకొని లారీలు ఇక్కడి నుంచి ఆయన మీటింగ్ పెడితే ఆర్టీసీ బస్సులు కావాలా, ప్రైవేట్ బస్సులు కావాలా. ఈ బస్సులన్నిటికీ డబ్బులు ఇచ్చే పని లేదు. ఆర్టీసీ అనేది ఒక సంస్థ, అవునా?
నీ ప్రభుత్వం కాదు కదా, అది ఒక సంస్థ కదా. ఆ సంస్థ ఆర్టీసీ బస్సులు తీసుకుని నువ్వు డబ్బు కట్టకపోతే ఆర్టీసీ సంస్థ ఎట్లా నడిచింది? అంతే కదా, లాసే కదా మరి వాళ్ళకి. మరి అటువంటిప్పుడు నువ్వు లాస్ పెడతా. నేను ఎన్ని బస్సుల్లో ఒక ప్రయాణం చేయవాడికి ఊరు పోతామంటే బస్సులు ఉండవు. ఓకే బాబా, ఇవన్నీ కాదు ఇక అయితే 2029 అయితే వచ్చే అవకాశం లేదంటారు ఇక. వాడి చచ్చి గీ పెట్టే రాడండి. ఓకే. ఇక దీంట్లో ఇది నిష్కర్షగా చెప్పే మాట.